మాజీ సీఎం అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెడకు లిక్కర్ స్కామ్ కు సంబంధించి స్కామ్ అయితే ఆయన మెడకు చుట్టుకునే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. అయితే ఈ లిక్కర్ స్కామ్ లో దాదాపుగా 4,000 కోట్ల రూపాయల వరకు ఈ లిక్కర్ స్కామ్ జరిగినట్లుగా నరసరావుపేట పార్లమెంటు సభ్యుడైనటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు లోక్సభలో ప్రస్తావించడం జరిగింది. ఈ నేపథ్యంలో మన రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ముందస్తు అడుగులు వేస్తున్నట్లయితే తెలుస్తుంది. అంతేకాకుండా అతను రాష్ట్ర ప్రభుత్వానికి ఏమని చెప్పాడంటే లిక్కర్ స్కామ్ కు సంబంధించి సిబిఐ విచారణ జరిపించాలని, లేదంటే రాష్ట్ర ప్రభుత్వమే సిట్ ను ఏర్పాటు చేసి విచారణ చేయాలని ఎంపీ అయినటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఈ విషయమై చర్చించినట్లయితే తెలుస్తుంది. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి విచారణ అయితే జరుగుతుంది. అసలు ఈ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఏ విధంగా ఈ స్కామ్ జరిగింది, అలాగే దీనికి సంబంధించి టీడీపీ ప్రభుత్వం ఏమని చెప్తుంది, అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు ఏమని చెప్తున్నారు అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. హాయ్ ఫ్రెండ్, నా పేరు సతీష్ బాబు. నేను ఎప్పటికప్పుడు రియల్ ఫ్యాక్ట్స్ సంబంధించిన వీడియోలు అయితే చేస్తూ ఉంటాను. అలాగే రీసెంట్ గా జరిగిన ఇష్యూస్ గురించి, లోకల్, స్టేట్, సెంట్రల్, గ్లోబల్ కి సంబంధించిన పొలిటికల్ ఇష్యూస్ గురించి అయితే నేను వీడియోలు అయితే చేస్తూ ఉంటాను. ఎవరైతే నా ఛానల్ ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలా మీరు చేసుకున్న ఒక సబ్స్క్రిప్షన్ అనేది నేను ఈ వీడియో చేయడానికి పడిన కష్టానికి, అలాగే నా ఛానల్ కి కొద్దిగా సపోర్ట్ చేసినట్లు అవుతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అసలు ఈ లిక్కర్ స్కామ్ అనేది ఎలా జరిగింది అనేది ఇప్పుడు చూద్దాము. గత ప్రభుత్వం హయాంలో మనం చూసుకున్నట్లయితే లిక్కర్ షాపులను రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించింది. ఈ విషయం చాలా మందికి తెలిసిందే. అయితే ఎవరైతే లిక్కర్ కొనుక్కోవడానికి వస్తారో వాళ్ళ దగ్గర నుంచి డిజిటల్ లావాదేవీలు అంటే యూపీఐ ద్వారా కాకుండా, క్రెడిట్ కార్డుల ద్వారా కాకుండా, డెబిట్ కార్డుల ద్వారా కాకుండా కేవలం నగదు రూపంలోనే వాళ్ళైతే లిక్కర్ అమ్మకాలు అయితే జరపడం జరిగింది. అయితే గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉంది కదా, ఈ 5 సంవత్సరాలలో వాళ్ళు డిజిటల్ లావాదేవీలు అనేది జరపకుండా కేవలం నగదు లావాదేవీలే జరపడం వల్ల ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం లిక్కర్ విషయంలో అక్కడ స్కామ్ జరిగిందని వాళ్ళైతే ఆరోపిస్తున్నారు. అయితే వాళ్ళు ఈ విషయం ఇప్పుడు చెప్పడమే కాదు, ఎన్నికల ముందు కూడా టీడీపీ నేతలు అయితే ఈ విషయం అయితే చెప్పారు. ఇలా వాళ్ళు డిజిటల్ లావాదేవీలు అనేది జరపకుండా వచ్చిన నగదు మొత్తం వైఎస్ఆర్సీపీ నేతల ఇళ్లకే వెళ్ళాయని, నగదు మాత్రమే తీసుకోవటం వల్ల ఆ నగదు వాళ్ళు ఎక్కువ మొత్తంలో ప్రజల నుంచి కలెక్ట్ చేసి ఆ మొత్తాన్ని వాళ్ళ ఇళ్లలో వాళ్ళు దాచుకున్నారని ఆరోపిస్తున్నారు. అదే సమయంలో అప్పుడు మనం చూసుకున్నట్లయితే లిక్కర్ దుకాణంలో ప్రైవేటు సిబ్బందిని నియమించడం వల్ల నగదు రూపంలో వచ్చిన డబ్బులు ఎక్కడికి వెళ్ళాయో అనేది తెలుసుకోవడానికి విచారణ జరిపించాలని ఇప్పుడు ప్రభుత్వం పైన టీడీపీ నేతలు అయితే ఒత్తిడి చేస్తున్నారు. ఇది ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించిన పూర్తి వివరాలు. అయితే దీనికి సంబంధించి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఏమని చెప్తున్నారని మనం చూసుకున్నట్లయితే 4,000 కోట్ల రూపాయల వరకు మద్యం అమ్మగా వచ్చిన డబ్బులను వాళ్ళు దుబాయ్కి తరలించారని, అంతేకాకుండా ఆ డబ్బులతో మనీ లాండరింగ్ కు వాళ్ళు పాల్పడుతున్నారని ఆయన ఆరోపణ అయితే చేస్తున్నాడు. ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షాను కలిసి దీనికి సంబంధించినటువంటి విచారణ జరిపించాలని, అంతేకాకుండా దీనికి సంబంధించి ఈడీ అలాగే సిబిఐ విచారణ జరిపించాలని ఆయన కోరాడు. లేదంటే రాష్ట్ర ప్రభుత్వమే సిట్ ను ఏర్పాటు చేసి దానికి సంబంధించి విచారణ చేయాలని ఈయన ఇలాగా గత ప్రభుత్వం చేసిన లిక్కర్ స్కామ్ గురించి ఈయన చెప్పడంతో ఇప్పుడు దానికి సంబంధించిన విచారణలు అయితే జరుగుతున్నాయి. అంతేకాకుండా కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులను టీడీపీ ప్రభుత్వం అయితే అరెస్ట్ చేయడం జరిగింది ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి. అయితే దీనికి సంబంధించి మరో అనుమానం అయితే ఉంది. అదేమిటంటే గత ప్రభుత్వం అనేది నాసిరకం బ్రాండ్లను లిక్కర్ షాపులో అమ్మిందని, ఈ నాసిరకం బ్రాండ్లను లిక్కర్ షాపుల్లో పెట్టడంతో పాటు అలాగే ఈ మద్యం షాప్ ద్వారా సుమారుగా 20,356 కోట్ల రూపాయలకు సంబంధించిన మద్యాన్ని అమ్మారని, అలాగే ఈ అమ్మకాలకు సంబంధించిన విషయాలు బయటకు చెప్పకుండా వాళ్ళు గోప్యంగా ఉంచారని, మద్యానికి సంబంధించి డిస్టిలరీ కంపెనీలు అయితే ఉంటే ఆ డిస్టిలరీ కంపెనీల నుంచి వీళ్ళు లంచం అనేది పెద్ద ఎత్తున స్వీకరించారని టీడీపీ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. అయితే మేము పెద్ద ఎత్తున లిక్కర్ కు సంబంధించిన స్కామ్ జరుగుతుందని మేము పదే పదే చెప్పినప్పటికీ అప్పటి ప్రభుత్వం అయితే మా మాటలు అసలు పట్టించుకోలేదు. అయితే ఇప్పుడున్న టీడీపీ ప్రభుత్వం అయినా సరే అసలు ఈ లిక్కర్ కు సంబంధించి ఏం జరిగింది ఏంటి అనే విషయాన్ని బయట పెట్టాలని టీడీపీ నేతలు అయితే డిమాండ్ చేస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వమే సిబిఐ ద్వారా విచారణ చేస్తే జాప్యం జరిగే అవకాశం ఉందని, మన రాష్ట్ర ప్రభుత్వమే సిట్ ను ఏర్పాటు చేసి విచారణ చేయాలని చెప్పేసి టీడీపీ నేతలు అయితే డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికీ 7 వ్యక్తులను నిందితులుగా చేర్చగా అందులో ఒక 3 అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ పేర్లు ఏమిటని మనం చూసుకున్నట్లయితే అందులో ఒకరు ధనంజయ రెడ్డి. ఈయన ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ముఖ్యమంత్రి కార్యాలయానికి ఈయన కార్యదర్శిగా వ్యవహరించాడు. ఆయనను సిట్ అధికారులు ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత కృష్ణమోహన్ రెడ్డి, ఈయన జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన విధులకు అధికారిక అంటే ఓఎస్డీగా ఈయన పనిచేశాడు. ఆయనను కూడా సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. 3వ వ్యక్తి గోవిందప్ప బాలాజీ,
ఈయన జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన భారతీ సిమెంట్ కు డైరెక్టర్, ఇతను కూడా సిట్ అధికారులు ప్రస్తుతం అయితే అరెస్ట్ చేశారు. వీళ్ళ ముగ్గురు మాత్రమే కాకుండా ఇంకా నలుగురు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరైనా మనం చూసుకున్నట్లయితే రాజ్ కెసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణక్య, దిలీప్ అనే వాళ్ళు మొత్తం కలిపి సిట్ అధికారులు అయితే 7గురిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అయితే సిట్ అధికారులు ఏం చేశారంటే మొదట డిస్టిలరీస్ నుంచి స్టేట్మెంట్ అయితే రికార్డు చేశారు సిట్ అధికారులు. దాని తర్వాత 3 రోజులుగా ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను సిట్ అధికారులు అరెస్ట్ చేసి విచారణ అయితే చేస్తున్నారు. అయితే ప్రస్తుతం అయితే వీళ్ళకు సంబంధించి విచారణ అయితే జరుగుతుంది. అయితే ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉందని చెప్పేసి టీడీపీ అధికారులు అయితే ఆరోపిస్తున్నారు. అతన్ని కూడా విచారణ చేసి అరెస్టు చేయాలని చెప్పేసి టీడీపీ నేతలు అయితే డిమాండ్ అయితే చేస్తున్నారు. అలాగే ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి వైసీపీ నేత అయినటువంటి పెర్ని నాని ఏమని చెప్తున్నాడు అనేది ఇప్పుడు చూద్దాము. లిక్కర్ స్కామ్ విషయంలో ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించి అతన్ని అరెస్ట్ చేయాలని చెప్పి టీడీపీ నేతలు అయితే భావిస్తున్నారని అని చెప్తున్నాడు. అందుకోసం వాళ్ళు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలను అరెస్ట్ చేస్తున్నారని, ఇలా అరెస్ట్ చేసి వారి చేత తప్పుడు సాక్ష్యాలు చెప్పించాలని సిట్ అధికారులు చూస్తున్నారని పెర్ని నాని సిట్ అధికారుల మీద మండిపడుతున్నాడు. మనం ఒకసారి చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ పేరిట చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 53 రోజులైతే అతన్ని జైల్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు అదే కక్షతో ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించి సిటీ అధికారుల చేత అందరినీ అరెస్ట్ చేయించి వాళ్ళ చేత తప్పుడు సాక్ష్యాలు చెప్పించి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ లిక్కర్ స్కామ్ లో ఇరికించాలని చూస్తున్నారని, అలాగే అతన్ని కూడా జైల్లో పెట్టి తమ కోపాన్ని తీర్చుకోవాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. మద్యం కేసు అనేది రాజకీయంగా ప్రేరేపితమైన కేసు అని ఆయన చెప్తున్నాడు. అయితే ఈ లిక్కర్ స్కామ్ కేసులో జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదని ఆయన అన్నాడు. సిట్ స్టాండ్ అధికారులతో ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయించాలని చంద్రబాబు నాయుడు తాపత్రయ పడుతున్నాడని పెర్ని నాని చెప్పాడు. మా పార్టీ క్యాడరు తప్పుడు కేసులకు జడవదని ఆయన స్పష్టం చేశాడు. అయితే పెర్ని నాని చేసిన కామెంట్స్ ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి కేసులో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా లేదా అని చాలా మందిలోనైతే అయితే ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. తప్పుడు ఆధారాలతో తప్పుడు ఆరోపణలతో వైఎస్ఆర్సీపీ నేతలను అరెస్టు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలైతే చెప్తున్నారు. కడప జిల్లాకు చెందిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, జగన్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజాని కూడా అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని ఒక న్యూస్ అయితే వస్తుంది. అయితే అటువైపు మనం చూసుకున్నట్లయితే టీడీపీ పార్టీ నేతలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు అవుతారని వాళ్ళైతే బలంగా చెప్తున్నారు. అయితే ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన విషయము ఎప్పుడు క్లైమాక్స్ కి వస్తుందనేది ఆలోచించదగ్గ విషయమే. ఇకపోతే ఈడీ కూడా రంగంలోకి దిగి వేగంగా విచారణ అయితే చేస్తుంది. ఈ స్కామ్ కు సంబంధించి ఎవరి పాత్ర ఎంత ఉందనే విషయాన్ని సిటీ అధికారులు అయితే విచారణ అయితే చేస్తున్నారు. చివరికి వాళ్ళే దీనికి సంబంధించి ఫైనల్ తీర్పు అయితే చెప్పవలసి ఉంటుంది, అంటే ఎవరికి ఎంత పాత్ర ఉందనేది. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి రాజకీయ ప్రకంపనలు అనేది గట్టిగానే ఉన్నట్లు తెలుస్తుంది. ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఎవరు దీనిలో అరెస్ట్ అవుతారు, ఎవరు ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి జైలుకి వెళ్తారనేది మనం వెయిట్ చూడవలసి ఉంటుంది. ఈ వీడియో ఎవరైతే చివరి వరకు చూస్తున్నారో వాళ్ళైతే జై హింద్ అని టైప్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్ లోనే అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.